మనం ఫ్రెండ్స్కి కానీ టీవీకి కానీ ఫోన్కి కానీ టైం ఇస్తే దీనికి వచ్చే లాభం మనకి ఏది కూడా ఉండదు. లాభం ఏంటంటే జీరో అని ఆ లాభము ఓ బ్రదర్ అండ్ సిస్టర్. కానీ దేవుడు మన జీవితంని లాభకరంగా చేద్దామా అని అనుకుంటున్నాడు. లాభకరంగా దేవుడు మన జీవితంని చేయాలంటే మనం చేయాల్సింది ఏంటంటే మన జీవితంలో ఈ నైట్ టైంలో ఫోన్ని కట్ చేసుకోవాలా, టీవీని కట్ చేసుకోవాలా, ఫ్రెండ్స్ని కట్ చేసుకోవాలా, ఇవన్నిటిని కట్ చేసుకొని నీకు నిద్రపోవాలా. నైట్ అనేది దేవుడు మనకి ఎందుకు ఇచ్చిండు అంటే ఆ ఫోన్కి, టీవీకి, ఫ్రెండ్స్కి ఇవ్వడానికి కాదు, మంచిగా నువ్వు నిద్రపోవడానికి దేవుడు ఇచ్చిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ శిష్యులు కూడా యేసు ప్రభుతో తిరుగుతూ ఉన్నారు, అటు ఇటు సేవ చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. కానీ సాయంత్రం రాగానే అన్నం తినగానే ఎంత నిద్ర వచ్చేసిందంటే కొంచెం క్షణం కూడా వాళ్ళు ప్రార్థనే చేసుకోలేకపోయినారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒకవేళ మనం అటు ఇటు తిరుగుతుంటే, టైం పాస్ చేస్తుంటే మన జీవితంలో కూడా మనం కూడా దేవునికి టైం ఇవ్వలేకపోతాం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, యేసయ్యకి నీ దగ్గర నుంచి కావాల్సింది ఏంటంటే టైమే కావాలా. కానీ ఆ టైమే మన దేవునికి మనం ఇవ్వలేకపోతాం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈ శిష్యులు 12 మంది శిష్యులు 3.5 సంవత్సరాలు యేసయ్యతో ఉన్నారు. యేసయ్య వాక్యంని విన్నారు. యేసయ్య ఎక్కడ పోతే అక్కడ పోతూ వచ్చినారు. యేసయ్య ఎన్ని అద్భుతాలు చేసుకుంటా వచ్చిండు. ఇవన్నీ శిష్యులు చూస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే ప్రార్థన చేసే సమయం వచ్చిందంటే ఈ ప్రార్థనలో వాళ్ళు ఒక్క నిమిషం కూడా ప్రార్థనలో పాల్పొందలేకపోయినారు. గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినారు. ఎందుకంటే అన్ని పనులు చేస్తున్నారు వాళ్ళు, కానీ ప్రార్థన మాత్రం చేయలేకపోయినారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, చాలామంది విశ్వాసి కూడా అలాగే ఉంటారు. రక్షణ పొందుతారు, బాప్తిజం తీసుకుంటారు, వాక్యం కూడా చెప్తుంటారు, దేవుని మందిరంలో ఎన్నో రకాలుగా పని చేస్తుంటారు, సేవ కూడా చేస్తూ ఉంటారు. కానీ నిజంగా చెప్పాలంటే వాళ్ళు ప్రార్థనకి కూడా కొన్నిసార్లు వాళ్ళు సమయం కూడా ఇవ్వలేకపోతారు. కొన్నిసార్లు సమయం కాదు, అసలే వాళ్ళు ప్రార్థనకి కూడా చాలామంది ఇవ్వలేకపోతారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒకవేళ నువ్వు రక్షణ పొందినో, బాప్తిజం తీసుకున్నావు, సేవ చేస్తున్నావు, దేవుని మందిరంలో ముఖ్యమైన పాత్ర ఉంది నీకు, ఒకవేళ నీ జీవితంలో ప్రార్థన లేకపోతే, పర్సనల్ ప్రార్థన జీవితమే నీకు లేదంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్య అంటున్నాడు, మేల్కోగా ఉండి ప్రార్థన చేసుకోండి, ఎదిగో శత్రు ఎదురుగా ఉన్నాడు, పరీక్షలు తీసుకొని వస్తున్నాడు, జాగ్రత్త. అందుకే మనం ప్రార్థనలో ఉండాలా. ఆ శోధనలోకి మనం రావద్దు అంటే, పడిపోవద్దు అంటే మన జీవితంలో ఏం కావాలంటే ప్రార్థన కావాలా. దేవునికి మనం ఆ సమయం ఇవ్వడము నేర్చుకోవాలా. చాలామంది జీవితంలో, విశ్వాసి జీవితం ఈరోజు ముందుకు ఎదగలేకపోతుంది అంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళు పర్సనల్ జీవితం, వాళ్ళు పర్సనల్ ప్రార్థన జీవితం వాళ్ళు దేవునికి ఇస్తలేరు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, రండి మనం తీర్మానం చేసుకుందాం. యేసయ్య చెప్తున్నాడు, మేలుకోగా ఉండి ప్రార్థన చేసుకోండి, మేలుకోగా ఉండి ప్రార్థన చేసుకోండి, కొంచెం సేపు ఇవ్వండి ప్రార్థనకి. శత్రువు వచ్చేస్తున్నాడు, శోధనలు వచ్చేస్తున్నాయి, అపవాది వచ్చేస్తున్నాడు. జాగ్రత్తగా ఉండండి, ప్రార్థనలో ఉండండి. కానీ ఆత్మ అయితే ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది, కానీ శరీరం మనకి బలహీన ఉంటుంది. శరీరం ఎందుకు బలహీన ఉంటుంది మనది ఎందుకు అంటే మన ఎనర్జీ మొత్తం మన ఫోన్కి, మన ఫ్రెండ్స్కి, టీవీకి ఇచ్చేస్తాం నైట్లో. అందుకే మనం పొద్దుగల లేవలేకపోతాం. అయితే దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. నీ రాత్రి దేవుడు ఈ నైట్ని మనకి ఇచ్చిండు ఎందుకు అంటే హాయిగా నిద్రపోవడానికి. కొన్నిసార్లు మనము ఈ నైట్ వచ్చిందంటే ఫోన్లు చూసుకుంటా, టీవీ చూసుకుంటా, ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఉంటాం. తర్వాత మనం లేట్ పండుకుంటాం. అందుకే పొద్దుగల లేవలేకపోతాం. దేవునికి మనం పొద్దుగల సమయం కూడా ఇవ్వలేకపోతాం. అందుకే వాక్యంలో రాయబడింది, ఆత్మ అయితే సిద్ధంగా ఉన్నది కానీ శరీరము వీక్ అయిపోయింది. ఆ శరీరం బలహీన అయిపోయింది. శరీరం మనకి సహాయం చేస్తలేదు లేచి ప్రార్థన చేసుకోవడానికి.
మనం లేచి ప్రార్థన చేసుకోవాలంటే, పొద్దుగాల లేచి ప్రార్థన చేసుకోవాలంటే మనం ఫస్ట్ ఏం నేర్చుకోవాలంటే నైట్ జల్దీ పండుకోవాలా, ఫోన్ వదిలికేయాలా, టీవీ వదిలేసేయాలా, తర్వాత ఫ్రెండ్స్ని వదిలేయాలా. ఈ 3 ఎప్పుడైతే మన జీవితంలో మనం కట్ చేసుకుంటామో అప్పుడే మనం దేవునికి టైం ఇవ్వగలుగుతాం, పొద్దుగాల లేచి ప్రార్థన చేయగలుగుతాం. దేవుడి వాక్యంతో మనతో మాట్లాడును గాక. గాడ్ బ్లెస్ యూ.